శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దు. పోలీస్ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది బాధితులతోనే కానీ నేరస్తులతో కాదనే విషయానికి గుర్తుంచుకోవాలన్నారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. డ్రగ్స్ విషయంలో న్యాప్, ఎక్సైజ్, పోలీసు విభాగాల్లోని అధికారులు సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సచివాలయంలో రోజంతా జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. పోలీసులు రహదారులపై కనిపించాలని, పీరియాడికల్ క్రైమ్ రివ్యూలు చేయాలని, కమిషనర్లు, ఎస్పీలు మొదలు ఎస్హెచ్ఓల వరకు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. గతేడాది కన్నా నేరాలు తగ్గాయని పోలీసు అధికారులు వివరించగా, వాటిని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. కల్తీ పురుగు మందులు, ఎరువులు, విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. కొన్నిసార్లు కృత్రిమ కొరత సృష్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తారని, అటువంటివి జరగకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు.